హాయ్ ఆల్, ఇవాళ ప్యాంక్రెటిక్ క్యాన్సర్ గురించి తెలుసుకుందాము. ప్యాంక్రెటిక్ క్యాన్సర్ అంటే ఏంది, అవి ఎన్ని రకాలు ఉంటాయి, వాటి రిస్క్ ఫ్యాక్టర్స్ ఎలా ఉంటాయి, ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది అండ్ ప్రివెన్షన్ ఎలా ఉంటుంది తెలుసుకుందాం. అండ్ డాక్టర్ నరేష్, కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్, డిఎం ఫ్రమ్ ఎయిమ్స్ న్యూ ఢిల్లీ. సో మనం ప్యాంక్రెటిక్ క్యాన్సర్ ముందు తెలుసుకునే ముందు బేసిక్ ప్యాంక్రెస్ గురించి తెలుసుకుందాము. ప్యాంక్రెస్ అనేది ఒక ఇంపార్టెంట్ అవయవము. అదొక చాప షేప్లో ఉంటుంది, కడుపుకి వెనక భాగంలో. సో అందులో 3 పార్ట్స్ ఉంటుంది, మెయిన్లీ హెడ్, బాడీ అండ్ టెయిల్ అని. బాడీ అనేది కడుపుకు వెనక సైడ్ ఉంటుంది, హెడ్ అనేది కొంచెం రైట్ సైడ్ ఉంటుంది, టెయిల్ అనేది లెఫ్ట్ సైడ్ ఉంటుంది కడుపుకి. సో వీటి ఫంక్షన్ ఏంది? సో ముఖ్యంగా మనకి 2 పార్ట్స్ ఉంటుంది ఇందులో, ఈ అవయంలో. ఎక్సోకరైన్ పార్ట్ అని, ఎక్సోకరైన్ గ్రంథి అంటారు, అండ్ ఇంకోటి ఎండోక్రైన్ గ్రంథి అంటారు. ఎక్సోకరైన్ ఏంటంటే కొన్ని వీటి వల్ల కొన్ని ప్రోటీన్స్, ఎంజైమ్స్ వస్తుంటాయి మనకి. వీటి ఉపయోగం ఏంటంటే, ఏదైతే మనం ఆహారం తీసుకుంటామో వాటి జీర్ణతకి చాలా ఇంపార్టెంట్ ఈ ఎంజైమ్స్ అనేటిది. అలాగే ఎండోక్రైన్ పార్ట్ తీసుకుంటే మనకి ఏవైతే హార్మోన్స్ ఉన్నాయో, లైక్ ఇన్సులిన్ కానీ గ్లూకోగాన్ కానీ, మన బ్లడ్ షుగర్ కంట్రోల్కి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. సో క్యాన్సర్ అనేది బోత్ పార్ట్స్లో రావచ్చు. అందులో మోస్ట్ కామన్లీ ఇన్వాల్వ్ అయ్యేది ఎక్సోకరైన్ పార్ట్ అంటారు. 90% వరకు అక్కడనే వస్తాయి, వాటిని అడినోకార్సినోమా అంటారు. ఇంకోటి ఒక 5% ఎండోక్రైన్ పార్ట్లో వచ్చే ఛాన్స్ ఉంటుంది, వాటిని న్యూరో ఎండోక్రైన్ ట్యూమర్స్ అంటారు. సో ఈ ప్యాంక్రెటిక్ గ్రంథిలో వచ్చే అన్ని ట్యూమర్ క్యాన్సరే కాదు, ఇందులో కొన్ని నాన్ క్యాన్సర్ గడ్డలు కూడా ఉంటాయి, వాటిని సిస్టిక్ నియోప్లాజం అంటారు. ఇంకొన్ని ప్రీ క్యాన్సరస్ కండిషన్స్ ఉంటాయి. వీటి వల్ల ఏంటంటే రిస్క్ అనేది, క్యాన్సర్కి రిస్క్ అనేది పెరిగే ఛాన్స్ ఉంటుంది. సో వీటికి కారకాలు ఏంటి, రిస్క్ ఫ్యాక్టర్స్ అనేది తెలుసుకుందాము. ముఖ్యంగా మోస్ట్ కామన్లీ స్మోకింగ్ వల్ల ఈ రిస్క్ అనేది ఆల్మోస్ట్ ఎక్కువ అవుతుంది. 25% రిస్క్ అనేది ఎక్కువ ఉండే ఛాన్స్ ఉంటుంది. అండ్ స్మోకర్స్లో ఆల్మోస్ట్ డబుల్ ఛాన్స్ ఉంటుంది వచ్చే ఛాన్స్ కంపేర్ టు నాన్ స్మోకర్స్. ఇంకోటి ఒబిసిటీ, అంటే ఎక్కువ బరువు ఉండడం, దీనివల్ల రిస్క్ అనేది సుమారు 20% వరకు ఉంటుంది వీళ్ళలో. ఇంకా వయసు పెరిగిన కొద్దీ రిస్క్ అనేది ఎక్కువ ఉండే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇది పురుషులలో ఎక్కువ చూస్తుంటాము మహిళలతో కంపేర్ చేస్తే. అండ్ ఇంకో 5-10% వరకు జెనెటిక్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. అందులో ముఖ్యంగా ఉండేది జీన్, BRCA1-2 జీన్ ఉంటుంది. ఇది ప్యాంక్రెటిక్ క్యాన్సర్తో పాటు మిగతా అండాశయ క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్కి కారకము. అలాగే మిగతా జీన్స్ లైక్ ATM అని, PALB2 అని చూస్తుంటాము. ఇంకోటి లించ్ సిండ్రోమ్ అంటారు, ఇది MSI జీన్స్ వల్ల వస్తుంది. వీటిలలో పెద్ద పేగు క్యాన్సరు, గర్భసంచి క్యాన్సరు కూడా చూస్తుంటాము. ఇంకోటి పీట్ షుగర్ సిండ్రోమ్ అంటారు, ఏంటంటే కొన్ని పాలిప్స్ అంటారు, అవి చిన్న పెగులో పెద్ద పెగులో ఉంటాయి. అండ్ ఎవరికైతే ఫ్యామిలీ హిస్టరీ, అంటే వంశంలో ఉన్న వాళ్ళకి ఈ రిస్క్ అనేది ఎక్కువ ఉండే ఛాన్స్ ఉంటుంది. అలాగే కొన్ని కెమికల్స్ లైక్ మెటల్ ఇండస్ట్రీ కానీ, వెహికల్ ఇండస్ట్రీ అందులో పనిచేసే వాళ్ళకి రిస్క్ అనేది కొంచెం ఎక్కువ ఉండే ఛాన్స్ ఉంటుంది కెమికల్ ఎక్స్పోజర్ వల్ల. ఇంకో కండిషన్ క్రోనిక్ ప్యాంక్రెటిస్ అంటారు, అంటే ఏదైతే ఇది ప్యాంక్రెటిక్ గ్రంథి ఉందో అది ఎఫెక్ట్ అవుతుంది వివిధ కారణాల వల్ల. అందులో ఆల్కహాల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ ఆల్కహాల్ వల్ల ప్యాంక్రెటిక్ కణాలు అనేది డ్యామేజ్ అయ్యి ఇన్ఫ్లమేషన్ అవుతుంది, వాటిని ప్యాంక్రెటిస్ అంటారు, అక్యూట్ ప్యాంక్రెటిస్ అంటారు. కొన్ని ఏమవుతుందంటే రికరెంట్ వల్ల క్రోనిక్గా మారుతుంది. ఈ క్రోనిక్ ప్యాంక్రెటిస్ అనేది వన్ ఆఫ్ ద రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ ప్యాంక్రెటిక్ క్యాన్సర్. థ్యాంక్ యూ. ఇలాంటి ఎడ్యుకేషనల్ కంటెంట్ కావాలంటే యూ కెన్ ఫాలో దిస్ ఛానల్. ఆల్సో యూ కెన్ subscribe and share the video. Thank you.